100 కోట్ల సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిళ యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ నుంచి ఈ మధ్య వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ప్రదీప్ కు ఉన్న క్రేజ్ వల్ల ఈ చిత్రానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో వసూళ్లు ఒక మాదిరిగా ఉండగా తెలుగులో మాత్రం సినిమా పరిస్థితి ఆశాజనకంగా అస్సలు లేదు. అయితే తమిళ్లో సినిమాను పుష్ చేసేందుకు దర్శకుడు విఘ్నేష్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో అతను సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలు కొన్ని వెల్లడించారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాన్ని ముందు కమల్ హాసన్ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో చేయాల్సిందని, బడ్జెట్ కూడా 210 కోట్లతో ప్లాన్ చేశామని, కానీ ఆ సంస్థ వెనక్కి తగ్గడంతో వేరే ప్రొడక్షన్ హౌస్ ముందుకొచ్చిందని, చివరికి ఆ సంస్థ కూడా వెనక్కి వెళ్లిపోవడంతో బడ్జెట్ ను తగ్గించుకోవాల్సి వచ్చిందని విఘ్నేష్ వెల్లడించారు. చివరిగా లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారని, మధ్యలో అతను కూడా ఫైనాన్స్ తేవడంతో ఇబ్బందులు ఎదుర్కోవడంతో తన భార్య నయనతార రంగంలోకి దిగారని ఆయన చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమాను 100 కోట్లలోనే చేశామని విఘ్నేష్ తెలిపారు. మూకుత్తి అమ్మన్ 2 సినిమాకు గాను తనకు ఇచ్చిన అడ్వాన్స్ ను నయన్ ఈ సినిమా ప్రొడక్షన్ కోసం ఇచ్చిందని, రాజీ లేకుండా సినిమాను పూర్తి చేయమని చెప్పడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగామని విఘ్నేష్ తెలిపారు.